ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో స్ట్రెస్ రెయిన్ కర్వ్ గురించి చూసాం. సో ఎక్కడెక్కడ ఏ ఏ పాయింట్స్ ఉంటాయి, సో అక్కడ స్పెసిమెన్ ఎలా వేరీ అవుద్ది అనేది చూసాం. ఇప్పుడు కొన్ని జోన్స్ గురించి మాట్లాడదాం. అంటే మనకి ఇక్కడ దీన్ని ఏమన్నాం, లిమిట్ స్టేట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ఓకే, దీన్ని ఏమన్నాం ఎలాస్టిక్ లిమిట్, దీన్ని అప్పర్ ఈల్డ్ పాయింట్, దీన్ని లోవర్ ఈల్డ్ పాయింట్, ఇది ప్లాస్టిక్ లిమిట్, అలాగే దీన్ని అల్టిమేట్ స్ట్రెస్, అలాగే దీన్ని ఫ్రాక్చర్ పాయింట్ అని అన్నాం. అంటే అల్టిమేట్ పాయింట్, ఇది ఫ్రాక్చర్ పాయింట్. ఓకే, సో ఇక్కడ జోన్స్ అనేవి ఎలా అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఉంది, స్ట్రైట్గా ఉంది. సో అందుకని దీన్ని మనం లీనియర్ ఎలాస్టిక్ అన్నాం. సో ఈ జోన్ని మనం లీనియర్ ఎలాస్టిక్ జోన్ అంటాం. ఓకే, లీనియర్ ఎలాస్టిక్ జోన్. సో ఇక్కడ ఓ అనుకుంటే ఓ నుంచి ఏ ఉండే పొజిషన్ మనం ఏమంటాం, లీనియర్ ఎలాస్టిక్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ బి పాయింట్. సో బి పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇలా ఉన్న గ్రాఫ్ కాస్త ఇలా అవుతుంది, అవునా కదా. సో ఎందుకు మనం ఇది తెలుసుకోవాలనేది నేను ఫర్దర్గా చెప్తాను. అంటే ఈ జోన్స్ మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఒక మెటీరియల్ మనం ఎలా డిఫైన్ చేస్తాం, అంటే చూడగానే ఎలా డిఫైన్ చేస్తాం అనేది మనం ఆల్రెడీ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డయాగ్రామ్ చూసేసి ఈ మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తుంది అని అనుకున్నాం కదా, అంటే ఇలా చెప్పేయవచ్చు అని అనుకున్నాం కదా. సో అది తెలుసుకోవడం కోసం ఈ కర్వ్స్ అనేవి ఎలా డిఫైన్ చేస్తాం అనేది ఈ జోన్స్ వల్ల తెలుస్తుంది అనమాట. సో ఈ ఓ నుంచి బి ఉండేదాన్ని మనం నాన్ లీనియర్ ఎలాస్టిక్ జోన్ అంటాం. ఎందుకు నాన్ లీనియర్ అంటాం, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి కొంత బెండ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు బి నుంచి సికి వచ్చాం అనుకోండి, అక్కడ ఎలా ఉంది, ఇప్పుడు బి నుంచి సికి వస్తే కొంత కర్వ్ ఉంది. సో ఇలా ఉంది, బి నుంచి సి, ఇది బి అనుకుంటే ఇది సి అనుకుంటే, సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, కొంత కర్వ్ బెండ్ అవుతుంది. సో దీన్నే మనం ఎలాస్టోప్లాస్టిక్ జోన్ అంటాం. సో ఎందుకంటే ఈల్డ్ స్ట్రెస్కి వచ్చేసరికి స్పెసిమెన్ ఏమవుతుంది, తన యొక్క షేప్ అంటే చేంజ్ ఇన్ షేప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో అందుకని దీన్ని ఎలాస్టోప్లాస్టిక్ జోన్ అంటాం. అదే ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఇక్కడ వరకు వెళ్ళాం, దాని తర్వాత ఇక్కడ ఈల్డ్ స్ట్రెస్ వచ్చింది, అప్పర్ ఈల్డ్కి లోవర్ ఈల్డ్కి ఏమవుతుంది, సడన్గా మనకి డ్రాప్ ఆఫ్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ టేకింగ్ కెపాసిటీ అనేది సడన్గా ఒకేసారి డ్రాప్ అవుతుంది. అందుకని మనం ఇలా ఈల్డింగ్ జోన్ని, ఇక్కడ ఈల్డ్ ఇదే కదా ఈల్డ్, సో ఈల్డింగ్ జోన్ని ఒక లైన్ లాగా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఫాలింగ్ లైన్ని ఈల్డ్ జోన్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ అప్పర్ ఈల్డ్ పాయింట్ అంటే అప్పర్ ఈల్డ్ పాయింట్ని మనం సి అనుకుంటే, లోవర్ ఈల్డ్ పాయింట్ డి అనుకుంటే, సి నుంచి డీకి ఉండే జోన్ని మనం ఈల్డ్ జోన్ అంటాం. ఓకే, దాని తర్వాత ప్లాస్టిక్ లిమిట్. సో ఇక్కడ ఈ డి నుంచి ఈ జోన్ని మనం ప్లాస్టిక్ జోన్ అంటాం. సో ఇక్కడ ప్లాస్టిక్ జోన్, ఇక్కడ రీఅరేంజ్మెంట్స్ ఆఫ్ పార్టికల్స్ అనేవి జరుగుద్ది. ఓకే, సో మన స్పెసిమెన్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి రీఅరేంజ్ అయిపోతాయి అనమాట. సో ప్లాస్టిక్ జోన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, సో ఇలాగా అడ్డంగా గీతలాగా అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో గీతలాగా అంటే ఇలాగా, సో ప్లాస్టిక్ అనేది. సో ఇలా ప్లాస్టిక్ జోన్ని మనం అడ్డంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ జోన్ని ఈ నుంచి జీకి అంటే అల్టిమేట్ స్ట్రెస్కిని, అలాగే ప్లాస్టిక్ లిమిట్ ఈ జోన్ని మనం ఏమంటాం అంటే స్ట్రెయిన్ హార్డనింగ్. సో హార్డనింగ్ అనేది రైజింగ్ కర్వ్. సో రైజింగ్ కర్వ్తో చేసేదాన్ని మనం స్ట్రెయిన్ హార్డనింగ్ అంటాం. ఎందుకంటే బిఫోర్ అల్టిమేట్ స్ట్రెస్ ఇట్ విల్ టేక్ మ్యాక్సిమం స్ట్రెస్, అంటే ఎంత స్ట్రెస్ తీసుకోగలదో అంత స్ట్రెస్ తీసేసుకుంటుంది అనమాట. సో అందుకే మనం స్ట్రెయిన్ హార్డనింగ్ని మనం రైజింగ్ కర్వ్తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే స్ట్రెయిన్ సాఫ్టనింగ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ కొంతవరకు మ్యాక్సిమం స్ట్రెస్ అంటే డిఫార్మ్ అయ్యాక కూడా మ్యాక్సిమం స్ట్రెస్ ఎంత తీసుకుంటుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఒకేసారి మెటీరియల్ సాఫ్ట్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది, అవునా కదా. సో ఇలా బ్రేక్ అయిపోతుంది, కప్ అండ్ కోన్ ఫెయిల్యూర్లో బ్రేక్ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ స్ట్రెయిన్ సాఫ్ట్నింగ్, ఇంకా మ్యాక్సిమం ఇక్కడ స్ట్రెస్ తీసుకోదు, తక్కువ స్ట్రెయిన్కి తక్కువ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్కే ఎక్కువ స్ట్రెయిన్ చూపిస్తుంది. సో అందుకే దీన్ని మనం స్ట్రెయిన్ సాఫ్టనింగ్ జోన్ అన్నాం. సో దీన్ని స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్. సో ఈ జోన్స్ని బేస్ చేసుకుని, అంటే ఇప్పుడు మనం ఏదైతే జోన్స్ చూసామో ఆ జోన్స్ని బేస్ చేసుకుని మనకి ఎగ్జామ్లో గ్రాఫ్లు ఇస్తాడు, స్ట్రెస్కి స్ట్రెయిన్కి గ్రాఫ్ ఇచ్చి, సో ఈ గ్రాఫ్ బేస్ చేసుకుని మీరు ఈ మెటీరియల్ని ఏ మెటీరియల్ అని అంటారు అని క్వశ్చన్స్ అడుగుతాడు. మ్యాక్సిమం ఎంపీఎస్సి, టీఎస్పీఎస్సిలో, అలాగే ఎస్ఎస్సి, జేఈలో కూడా సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనం ఈ జోన్స్ అనేవి అంటే మనం ఈ దేన్ని ఎలా ఇండికేట్ చేస్తాం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. సో ఇలా లీనియర్గా ఉంటే దాన్ని లీనియర్లీ ఎలాస్టిక్ అంటాం. ఎందుకు, ఇక్కడ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అలాగే మనకి లిమిట్ స్టేట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ వరకే మనకి హుక్స్ లా అనేది వ్యాలిడ్.
ఓకే, సో ఎందుకు ఎలాస్టిక్ లిమిట్ దగ్గరికి వ్యాలిడ్ కాదంటే ఇక్కడ గ్రాఫ్ చూసి చెప్పేయచ్చు. ఎలాస్టిక్ లిమిట్ దగ్గర నుంచి ఏమవుతుంది, గ్రాఫ్ అనేది కర్వ్ అవుతుంది. బట్ మన ప్రకారం ఏంటి, స్ట్రెస్ ఈస్ డైరెక్ట్, అంటే హుక్స్లా ప్రకారం ఏంటి, స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అది ఎక్కడ వరకు హోల్డ్ చేస్తుంది అంటే లిమిట్ స్టేట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ వరకు హోల్డ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ వరకు గ్రాఫ్ అనేది లీనియర్గా వస్తుంది మనకి. దాని తర్వాత ఎలాస్టిక్ లిమిట్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, కొంత కర్వ్ వస్తుంది. సో కర్వ్ వస్తే అది లీనియర్గా ఉన్నట్టు కాదు కదా. సో అందుకని కర్వ్ ఉంటే దాన్ని మనం తీసుకో. సో లిమిట్ స్టేట్ ఆఫ్ దగ్గర మనకి ఏదైతే లిమిట్ స్టేట్ దగ్గర ఏదైతే స్ట్రెస్ వస్తుందో అదే మన యొక్క యంగ్స్ మాడ్యులస్ అనమాట. సో యంగ్స్ మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో ఇక్కడ స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇది అంటే వై యాక్సిస్లో స్ట్రెస్ ఉంటుంది కాబట్టి సిగ్మా, అలాగే ఎక్స్ యాక్సిస్లో స్ట్రెయిన్ ఉంటుంది ఎప్సిలాన్. సో ఇక్కడ ఈ రెండింటికి మధ్య చేసే యాంగిల్, అంటే ఈ రెండింటి మధ్య ఏదైతే యాంగిల్ ఉందో, సో ఆ యాంగిల్, ఈ రెండింటి మధ్య ఏదైతే యాంగిల్ ఉందో, సో ఆ యాంగిలే మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ అనమాట. సో నథింగ్ బట్ ఈ ఏదైతే మన స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ యొక్క స్లోప్ ఉందో దాన్ని మనం యంగ్స్ మాడ్యులస్ కింద చెప్తాం అనమాట. సో ద మాడ్యులస్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ యంగ్స్ మాడ్యులస్. సో ఇది ఇంకొంచెం స్టేపర్ అయింది అనుకోండి, అంటే ఇంకొంచెం అయింది, అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ అనేది పెరుగుతుంది. సో యాంగిల్ పెరుగుతుండే కొద్దీ ఏమవుతుంది, అది హార్డ్ మెటీరియల్ కింద అవుతుంది అనమాట. సో ఎందుకంటే రిజిడ్ మెటీరియల్ ఉంది, ఫర్ సపోజ్ రిజిడ్ మెటీరియల్ అనేది ఏంటి, ఓన్లీ స్ట్రెస్ తీసుకుంటుంది, ఇంకా అది ఏం స్ట్రెయిన్ అవ్వదు. సో అందుకని సో ఇక్కడ మనకి ఎప్పుడైతే యాంగిల్ పెరుగుతుందో, అంటే ద స్టీపర్ ద ఎలాస్టిక్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఎప్పుడైతే స్టీపర్ అవుతుందో అప్పుడు దాని అర్థం ఆ మెటీరియల్ వెరీ హార్డ్ అని. అలా కాకుండా ఫ్లూయిడ్ అనుకో ఓన్లీ స్ట్రెయిన్ తీసుకుంటుంది, అంటే ఫ్లూయిడ్ అనేది ఎటువంటి స్ట్రెస్ రెసిస్టెన్స్ అనేది ఆఫర్ చేయదు. సో అది ఈజీగా ఫ్లో అయిపోద్ది. సో ఐడియల్ ఫ్లూయిడ్ని ఎప్పుడు కూడా అందుకే స్ట్రెయిన్ కింద ఇండికేట్ చేస్తాం. సో యాంగిల్ తక్కువ వస్తుందంటే ఏంటి, అది వీక్ మెటీరియల్. ఇన్ కేస్ రబ్బర్ గురించి మనం ఒక రబ్బర్ ఎలా బిహేవ్ చేద్దాన్ని గీయాల్సి వస్తే ఇలా గీయాలి. సో అందుకని రబ్బర్ అనేది చాలా వీక్, అంటే స్ట్రెయిన్ ఎక్కువ అయిపోద్ది తక్కువ స్ట్రెస్కి. సో ఇలాగా స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ చూసేసి మనం ఆ మెటీరియల్ అనేది ఏ టైప్ మెటీరియల్లో మనం చెప్పవచ్చు అనమాట. సో ఇలా ఒక్కొక్క జోన్ని ఒక్కోలా ఇండికేట్ చేయడం జరిగింది. సో లీనియర్ ఎలాస్టిక్ అయితే ఇలా గీస్తాం, లీనియర్ ఎలాస్టిక్. అలా కాకుండా ప్లాస్టిక్ అంటే ఇప్పుడు ఐడియల్లీ ప్లాస్టిక్ అనుకోండి, సో ఇలా గీస్తాం. అంటే ఇక్కడ వరకు ఇది ఈ లైన్ కూడా థిక్గా ఉంటే ఇది రిజిడ్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది రిజిడ్ ప్లస్ ప్లాస్టిక్. ఇది ఇప్పుడు ఏమంటాం, ఐడియల్లీ రిజిడ్ ప్లాస్టిక్ అంటాం. ఇలా కాంబినేషన్స్ ఇస్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చి ఏం జోను, ఇన్ కేస్ ఇలాగా ఫాలింగ్ ఇచ్చాడు, ఇప్పుడు లీనియర్ ఎలాస్టిక్ ఇచ్చి ఒకేసారి ఇలా ఫాలింగ్ ఇచ్చాడు, అప్పుడు దాన్ని ఏమంటాం మనం, ఈల్డింగ్ అంటాం. సో ఇలా ఫాలింగ్ ఇస్తే, ఎందుకంటే అప్పర్ ఈల్డ్ నుంచి లోవర్ ఈల్డ్కి ఇలా గీస్తుంది కాబట్టి, సో ఇలా ఫాలింగ్ అయితే లోవర్, ఎందుకంటే సడన్ డ్రాప్ అనేది జరుగుద్ది కాబట్టి, సో ఇలా చూపించాం. సో దీన్ని మనం ఏమంటాం, లీనియర్ ఎలాస్టిక్ ఈల్డింగ్. ఓకే, అదే ఇన్ కేస్ ఇలా చూపించాడు, అప్పుడేమవుద్ది, లీనియర్ ఎలాస్టిక్ సాఫ్ట్నింగ్ అనమాట. ఇలా కాంబినేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. సో ఈ కాంబినేషన్స్ అనేవి అంటే మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అర్థం అయితే దాన్ని బట్టి ఆ క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సమ్టైమ్స్ మనకి ఎలా ఇస్తాడంటే ఇలా ఇచ్చి ఇలా ఇస్తాడు. సో దాని అర్థం ఏంటి, ఇలా అడ్డంగా ఉంటే మనం ప్లాస్టిక్ జోన్ అన్నాం కదా. సో లీనియర్ ఎలాస్టిక్ ప్లాస్టిక్. సో ఇలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, మనకి మొత్తం స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది అర్థం అవుతాయి. సో ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ బేస్ చేసుకుని మనకి కొన్ని డెఫినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో డక్టైలిటీ ఆర్ బ్రిటల్ అనేది కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డయాగ్రామ్ చూసి మనం చెప్పొచ్చు. ఓకే, సో అది ఎలా చెప్పొచ్చు అంటే, ఇన్ కేస్ ఏదైనా మెటీరియల్లో బిఫోర్ ఫ్రాక్చర్, అంటే అది ఇలా కప్కోన్ ఫెయిల్యూర్, అంటే ఏ ఫెయిల్యూర్ వచ్చే ముందు 5% కన్నా ఎక్కువ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది చూపిస్తే బిఫోర్ ఫెయిల్యూర్, దాన్ని మనం డక్టైల్ అంటాం. ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే సడన్గా ఫెయిల్ అవ్వకుండా ఈ 5% ఏదైతే ఉందో సో అది చూపిస్తే, అలా కాకుండా లెస్ దెన్ 5% ప్లాస్టిక్ డిఫార్మేషన్ అది ఫెయిల్యూర్ అయితే దాన్ని బ్రిటర్ మెటీరియల్ అంటాం. సో సింపుల్గా ఇక్కడ గ్రాఫ్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది మైల్డ్ స్టీల్ అనుకోండి, ఇలా వస్తుంది. సో బిఫోర్ ఫెయిల్యూర్ ఇదంతా కూడా ప్లాస్టిక్ రీజియన్. ఓకే, అదే బ్రిటల్ మెటీరియల్ ఏంటంటే ఇన్ కేస్ కాంక్రీట్ గీసాం అనుకోండి, కర్వ్ ఇలా వస్తుంది, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది. సో అప్పుడేమవుతుంది, ఇక్కడ అసలు ప్లాస్టిక్ జోన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 5% కన్నా ప్లాస్టిక్ డిఫార్మేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి సడన్ ఫెయిల్యూర్ వస్తుంది. సో మనకి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ వచ్చే ముందు కొన్ని సైన్స్ చూపించడం ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కింద కన్వర్ట్ చేసుకుంటాం.
ఓకే, సో ఈ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత మంచిదన్నమాట. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని ఎలా చెప్తామంటే ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. సో ఇన్ కేస్ ఇది డక్టైల్ అయితే, అదే బ్రిటల్ అయితే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎక్కడ ఈల్డింగ్ అనేది చూపించట్లా, ఈల్డింగ్ అని చూపించట్లా, బిఫోర్ ఫెయిల్యూర్ ఏం చూపించట్లా. అందుకని మనం ఏం చేస్తామంటే అల్టిమేట్ స్ట్రెస్ని తీసేసుకుంటాం. అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ అంటే ఏదైతే ఫెయిల్యూర్ బ్రేకింగ్ స్ట్రెస్, సారీ ఇక్కడ ఏదైతే బ్రేకింగ్ స్ట్రెస్, బ్రేకింగ్ అని రాసుకుంటే మనకి ఇంకొంచెం బాగా అర్థం అవుతుంది అనమాట. సో ఆర్ ఫెయిల్యూర్ ఎక్కడైతే రప్చర్ పాయింట్ ఉంటుందో అక్కడ బ్రేకింగ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ రాసుకుంటే అది మనం బ్రిటిల్ మెటీరియల్ యొక్క ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈల్డ్ పాయింట్ వచ్చిందో దాని తర్వాత కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. సో అందుకే డక్టైల్ మెటీరియల్ అనేది మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అంటే దీని తర్వాత కూడా స్ట్రెస్ తీసుకుని అప్పుడు ఫెయిల్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ మెటీరియల్ అనేది సడన్గా ఒకేసారి మన బ్రేకింగ్ స్ట్రెస్కి రీచ్ అయిపోతుంది ఎటువంటి సైన్ ఇవ్వకుండా. సో అందుకే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ డక్టైల్కి అయితే ఇలా రాస్తాం, అదే బ్రిటల్కి అయితే ఇలా తీసుకుంటాం అనమాట. సో దీనివల్ల మనకి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని ఇంక్రీజ్ చేసినట్టు అవుతాం. అదే మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ నథింగ్ బట్ ది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ -1. ఎంతైతే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకుంటాం దాన్ని మైనస్ తీసుకుంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని కూడా మనం డిజైన్ అనేది చేస్తాం. సో మోస్ట్లీ ఇవి కాకుండా అంటే మనం స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ని యూజ్ చేసుకుని ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ని బేస్ చేసుకుని మనం కొన్ని డెఫినేషన్స్ అనేవి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.